శ్రీమాత్రే నమః. ఈరోజు 38వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 37వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేన వ్రియతే అంటే పొగచేత కప్పబడిన, వన్హిః అగ్ని, యథా ఏ విధంగా, దర్శోమలేన చ అద్దము దుమ్ము చేత, చ అంటే మరియు, యథోల్బేన వృతో ఎలాగైతే గర్భాశయముచే ఆవరింపబడును, గర్భ పిండము, తథా అదేవిధంగా తేనేదమావృతం కామం వల్ల జ్ఞానము కప్పివేయబడును. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాశయంచే భ్రూణశిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ధూమేన వ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ తథోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం.